బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మరో వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. డెడ్ బాడీని బావి పక్కన పడేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైంది. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అజీజ్ నగర్ కు చెందిన రాజిరెడ్డి 2 నెలల క్రితం డైరీ ఫామ్ ప్రారంభించాడు. అందులో పనిచేసేందుకు ఓ ఏజెంట్ ద్వారా బీహార్ కు చెందిన రాకేష్ దంపతులను కూలీలుగా నియమించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 21న రాజిరెడ్డి డైరీ ఫామ్ కు వెళ్లగా రాకేష్ దంపతులతో పాటు మరో వ్యక్తి కనిపించాడన్నాడు. అతను తన బంధువు అని చెప్పినట్టు తెలిపాడు. ఆ తర్వాత రోజు ఫామ్ కు వెళ్లిన యజమానికి రాకేష్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాడు అని పూనందేవిని అడిగితే మద్యం తాగొచ్చి తనతో గొడవ పడి ఎక్కడికో వెళ్లాడని చెప్పిందన్నారు. సాయంత్రం ఫామ్ వద్దకు వెళ్లిన రాజిరెడ్డికి పని వాళ్ళెవరూ కనిపించలేదన్నారు. వారికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని, దీంతో శనివారం ఏజెంట్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడన్నారు. కొద్దిసేపటి తర్వాత పవన్ ఫోన్ చేసి పూనందేవి, మహేష్ సాని అలియాస్ గుడ్డు అనే వ్యక్తి కలిసి రాకేష్ ను చంపి బావి వద్ద పడేశారని చెప్పాడు. రాజిరెడ్డి వెళ్లి చూడగా రాకేష్ కుమార్ మృతదేహం కనిపించింది. రాయితో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇక కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా అర్థమవుతుంది. పూర్తిగా పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి ఇన్ఫర్మేషన్? మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య చేతిలో భర్త, అంటే భర్తని అత్యంత కిరాతకంగా మరో వ్యక్తితో కలిసి భార్య హత్య చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మొయినాబాద్ అజీజ్ నగర్ గ్రామ పరిధిలో రాజిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో బీహార్ కు సంబంధించినటువంటి కూలీలు ఏజెంట్ ద్వారా వచ్చారు. సో ఆ ఏజెంట్ ద్వారా వచ్చిన అనంతరం కూడా వాళ్ళు కొన్ని రోజులు ఉన్నారు. సో మరో వ్యక్తిని పూనం పిలిపించినట్లు కూడా తెలుస్తుంది. సో వారితో ఉంటున్న సందర్భంలో కూడా రాజిరెడ్డి నిలదీశాడు ఎవరు వేరే వ్యక్తి అని చెప్పి. కానీ అనంతరం తెల్లారి ఒక్కరోజు గడిచేసరికి భర్తని అత్యంత కిరాతంగా కట్టేసి బావిలో పడేసి వాళ్ళిద్దరు పరారైనట్లుగా కూడా యజమాని, ఏదైతే డైరీ ఫామ్ యజమాని రాజిరెడ్డి గుర్తించాడో బావి వద్ద మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సంబంధించింది. అయితే పూనం మరి తన ప్రియుడితో కలిసి హత్య చేసిందా, ఇంకెవరైనా పాల్గొన్నారా అన్న కోణంలో కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఓవైపు ఇటు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లోనే భార్యని అత్యంత కిరాతకంగా భర్త హత్య ఉదంతం అనేది సంచలనంగా మారిన నేపథ్యంలో ఇటు మరోవైపు మొయినాబాద్ లో ఈ ఘటన జరగడం కూడా కొంత సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో పూనం ఎక్కడ ఉంది, ప్రియుడితో కలిసి వచ్చిన నేపథ్యంలో మరి వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి పరారయ్యన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం బాడీని అయితే మార్చురీకి తరలించారు. సో పూనం బీహార్ కి వెళ్ళిందా, అతడితో కలిసి ఇంకెవరైనా హత్యకు సహకరించారన్న కోణంలో అయితే ఇంకా మొయినాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సౌమ్య, అయితే సాగర్, ఇప్పుడు పవన్ ఫోన్ చేసి ఇటు పూనందేవి అలాగే మహేష్ సాని వీళ్ళందరినీ కూడా రాకేష్ కలిసి చంపారు అని చెప్తున్నారు. వాళ్ళకి ఏంటి లింకప్? బీహార్ కి సంబంధించినటువంటి పవన్ జనరల్ గా వీళ్ళకు ఏజెంట్ల ద్వారా బీహార్ కి సంబంధించినటువంటి వలస కూలీలు వస్తుంటారు, ఇక్కడ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అయితే మరి ఏజెంట్ పవన్ కి తెలిసే ఇంకో వ్యక్తిని వచ్చారా లేకపోతే ఏం జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పూనందేవి మాత్రం తనకు పరిచయస్తుడిని పిలిచినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ వ్యక్తి వివరాలు ఇంకా పోలీసులు సేకరిస్తున్నారు. మరి పూనందేవికి గతంలో, ఎందుకంటే వీళ్ళకు రీసెంట్ గా వివాహం అయిందని తెలుస్తుంది. అనంతరం వీళ్ళు అంటే జనరల్ గా అక్కడ జీవనోపాధి లేక ఇక్కడికి ఒక ఏజెంట్ ద్వారా ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ పనిచేస్తున్న సందర్భంలోనే పూనందేవి మరో వ్యక్తిని ఇక్కడికి పిలిపించింది. అదే ఫామ్ హౌస్ లో భర్త కూడా నిలదీశాడు, కానీ బంధువుగా చెప్పి కొంత డైవర్ట్ చేసినట్లుగా, మిస్గైడ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అదే విషయాన్ని యజమానికి కూడా చెప్పి మిస్గైడ్ చేసింది. కానీ ఒకరోజు తెల్లారేసరికి ఇటు భర్త కనిపించలేదు. సో కనిపించకపోవడంతో వెంటనే వాళ్ళ ఇద్దరిని నిలదీశాడు. సో భర్త మద్యానికి బానిస ఎక్కడికో వెళ్ళిపోయాడంటూ కొంత ఒక కథని చెప్పే విధంగా, అంటే తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రాకేష్ కుమార్ ని అత్యంత కిరాకంగా భార్య పూనమే, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఏదైతే మూడో వ్యక్తి వచ్చిన అనంతరం నెక్స్ట్ డేనే ఇదంతా జరిగింది కాబట్టి వాళ్ళిద్దరు కలిస్తే రాకేష్ కుమార్ ని హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బండరా
పై పడేసినట్లుగా కూడా పరిసర ప్రాంతాల్లో పడేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. సో ప్రస్తుతం పూనం దేవితో పాటుగా మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.